సార్ ఇటు సమయంలో మన మధ్యన రాజీవ్ సాగర్ గారు ఉన్నారు. దయచేసి వారు ముందుకు వచ్చి 2 నిమిషాలు. అయ్యా ప్లీజ్ డోంట్ షౌట్. అయ్యా ప్లీజ్ డోంట్ షౌట్. మీరు అలా వద్దండి. దయచేసి మీరు 1 నిమిషం మీరు మౌనంగా ఉండాలి దయచేసి. ఇక్కడికి వచ్చినటువంటి కే పాల్ గారికి నివాళులు అర్పిస్తానికి వచ్చిన కే పాల్ గారికి వారి కుటుంబం తరపున క్రైస్తవ సమాజం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మీదికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి గొంతు మూగబోయింది. ఆయన వినే రోజు పొద్దున యూట్యూబ్లో కానీ టీవీ ఛానల్లో కానీ ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటలు విని ఎంతోమంది ఇన్స్పిరేషన్ అయినరు. ఈరోజు మనం ఆయన మాటలు రేపు పొద్దున వినలేకపోతున్నాం. ఆయన గొంతు మూగబోయింది కాబట్టి ఆయన ఆశయాలను ప్రవీణ్ పగడాల గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి. ఒక ప్రవీణ్ పగడాల గారు ఈరోజు ఈ లోకంలో లేకపోతే ఇంకా లక్షల మంది ప్రవీణ్ పగడాలు తయారు కావాలని మనస్ఫూర్తిగా క్రైస్తవ సమాజం తరపున ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలి. ఆయన ఎంతో మంచి వ్యక్తి. ఎంతోమంది విద్యార్థులకు చదువు చెప్తూ ఎంతోమంది విద్యార్థులకు క్రైస్తవత్వంలో నడుపుతూ ఎంతోమందిని తన బిడ్డలుగా చూసుకున్నటువంటి ప్రవీణ్ పగడాల గారు ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా అండగా ఉంటాం. మీరు భయపడొద్దు. ఏ ఇబ్బందులు వచ్చినా ఏ అడ్డంకులు వచ్చినా మీరు అనుకున్న ఆశయం ముందుకు తీసుకొని పోవాలి. తన మనస్ఫూర్తిగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు. సార్ అగైన్ యు ఆర్ డూయింగ్ సేమ్ థింగ్ ప్లీజ్. నేను క్లోజింగ్ ప్రేయర్ చేసి బెండక్షన్ ఇచ్చేస్తాను. ఎందుకనంటే మేము కూడా మనుషులమే. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలి మీరు. ప్లీజ్ నా లెఫ్ట్ సైడ్లో ఉన్న వారందరూ దయచేసి మీరు వెళ్ళి కూర్చోవాలి ప్లీజ్. శను అయ్యా 1 నిమిషం ఆగాలి. పాల్ గారు మాట్లాడతారు. దయచేసి 1 or 2 minutes. అయ్యగారు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. 1 నిమిషం ప్రార్థిద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు సమాధానకర్త యొక్క అధిపతి, సృష్టిని సృష్టించిన సృష్టికర్త, నీ కుమారుడైన యేసుని సర్వమానవుల కొరకు, నా కొరకు, మా కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి 3వ దినాన తిరిగి లేచి మీ పరిశుద్ధాత్మను పంపించి సమస్త సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్న ఆదేశం ప్రకారం ఇక్కడున్న దైవ జనులు 45 సంవత్సరాలు నిండినంత వరకు నీ సువార్తను రాష్ట్రమంతా, దేశమంతా, దేశ విదేశాల్లో ప్రకటించి చివరికి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రవీణ్ దైవజనులు పడగాల వారు మీతో ఇప్పుడు పరలోకంలో డ్యాన్స్ వేస్తున్నారు ప్రభువా. అయితే వారి కుటుంబం, భార్య, పిల్లలు, బంధువులు, ప్రియులు ఎంతో విచారంలో మునిగిపోయారు ప్రభువా. నేను నిన్న రాజమండ్రి నీ ప్రేరేపణ ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన అవినీతిని చూశాను, అక్రమాల్ని చూశాను, అసత్యాన్ని చూశాను. అయ్యో, క్రైస్తవులందరూ ఏకము లేనందువల్లనే కదా ఈరోజు మణిపూర్లో లక్షల మంది మీద అటాక్ చేశారు ప్రభువా. ఈయన మరణం దేశంలో ఉన్న 140-50 కోట్ల ప్రజలకు రక్షణగా మారినట్లు సహాయం చేయండి. ఎవరు మాట్లాడొద్దు ప్లీజ్. ప్రవీణ్ మరణము ద్వారా కోట్ల మందికి రక్షణ, దేశములో నిజమైన స్వాతంత్రం, 140 మిలియన్ 14 కోట్ల మంది క్రైస్తవులకు
ఐక్యత. ప్రభువా, ఒక్క ప్రవీణ్ వెళ్ళిపోతే, ఒక్క యేసు మరణించినందువల్ల ఈరోజు దాదాపు 300 కోట్ల మంది ఈ ప్రపంచంలో క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నారు. ప్రభువా, వారు ఒకరిని చంపితే నువ్వు 1000 మంది, 10,000 మంది, లక్షల మందిని లేపుతావు. ఈరోజు ప్రభు బిడ్డలంటే, క్రైస్తవులంటే చిన్న చూపు చూడటమే తప్ప న్యాయం లేదు. కళ్ళతో చూశాను ప్రభువా, మణిపూర్లో ఎంత హత్యలు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వెళ్ళి కూర్చున్నాను ప్రభువా, న్యాయం కొరకు. న్యాయం జరిగిందా? లేదు. అరెస్టులు అయ్యారా? లేదు. సత్యం బయటకు వచ్చిందా? లేదు. అందుకనే మా తెలుగు రాష్ట్రాల్లో కూడా మణిపూర్ లాగే చేయడానికి, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. మీడియా, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. దే ఆర్ ఆల్ హియర్. మీరు ఆలకించు. డోంట్ డిస్టర్బ్ ప్లీజ్, ప్లీజ్. సుఖములలో వినండి. 1 minute. జైసేజ్ బాబు, సాంగ్ ఆపండి అయ్యా. చాలా పాటలు పాడుకున్నాం, ఇది పాడే సమయం కాదు. మనం అందరం ఐక్యం అవడమే సమయం. ఐకమత్యమే మహాబలం. నేను ఒక 2 minutes వెయిట్. వెయిట్, ప్లీజ్ స్టాప్. ఇప్పుడు నేను క్రైస్తవులందరికీ ఒక పిలుపునిస్తున్నాను. ఐకమత్యమే మహాబలం. కులాల మధ్య చిచ్చులు పెట్టిన వాళ్ళు బయటకు వచ్చారు, మతాల మధ్య చిట్లు పెట్టిన వాళ్ళు బయటకు వచ్చారు, క్రైస్తవుల మధ్య చిచ్చులు పెట్టిన వాళ్ళు బయటకు వస్తున్నారు. మనకి క్రైస్తవుల మధ్య ఉండవా? ప్లీజ్ ఉన్నానండి, అవ్వచ్చు. వెయిట్, 1 minute. మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది సెనెట్లో హీరింగ్. Now I will speak in English. Now I will speak in yes. Now I will speak in English. This death, 1 minute, brother, please. I am requesting the leaders of America to we are అతి త్వరలో క్రైస్తవుల ఐకమత్య వేదిక సృష్టిస్తాం. మీరందరూ కలిసి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రిక్వెస్టింగ్, మీరందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే, ప్రెసిడెంట్ ట్రంప్ గారు మోదీతో మాట్లాడారు. క్రైస్తవులందరికీ అండగా నిలబడ్డారు. ఇప్పుడు నా మిత్రులు ట్రంప్ గారు, సెనెట్ మెజారిటీ లీడరు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. నేను నిలబడతాను, మీరు నిలబడండి. థ్యాంక్ యూ.